పరీక్షలంటేనే కొంతమంది విద్యార్థులకు వెన్నులో వణుకు పుట్టుకొస్తూ ఉంటుంది. ఇక పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన పాళ్లు తారాస్థాయికి చేరుతూ ఉంటాయి. ఈ ఆందోళన కారణంగా చదివిందేది ఒక పట్టాన గుర్తుకురాక మెదడంతా మొద్దుబారినట్లుగా బ్లాంక్గా అయిపోతూ ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆందోళనను తేలికగానే అధిగమించవచ్చని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ ఆందోళనలను తగ్గించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పరీక్షకు ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా ఆందోళన ఉంటుంది. మామూలుగా అయితే భయాలు ఉండటం పరీక్ష గురించి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్పటం, ఫ్రెండ్స్తో చెప్పి నేను రాలేకపోతాను, భయంగా ఉంది, పరీక్ష మానేద్దామా అని అనిపిస్తుంది అని అంటారు. కొంతమంది పిల్లలకి పరీక్ష తలుచుకోగానే హాల్ తలుచుకోగానే గుండె దరదరలాడటము, చెమట్లు పట్టడము, తర్వాత ఊపిరి అందనట్టు అయిపోవటము, తల తిరుగుతున్నట్టు అనిపించటం, మనసు అంతా గజిబిజిగా ఉండటం, ఏకాగ్రత లేకపోవటం, తర్వాత ముందుగానే ఊహించుకొని పరీక్షలు ఫెయిల్ అవుతామని ముందుగా అనిపోయి కంగారు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి పిల్లలు ముఖ్యంగా ఎవరైతే మాటిమాటికి పరీక్షల్లో అంటే యూనిట్ టెస్ట్ అయినా కూడాను లేకపోతే వీక్లీ టెస్ట్ అయినా కూడా పిల్లల ఆందోళనకు ఎక్కువ గురి అయ్యి పరీక్షల్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని అంటే అటువంటి పిల్లల్ని మేము అసెస్ చేసి కొన్ని యాంగ్జైటిక్స్ అంటారు, దానిలో బీటా బ్లాకర్స్ అని ఉంటుంది, ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసే వాటిని, లేదా ఒట్టి ఆందోళన తగ్గించే యాంగ్జైటీ రిలీవింగ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, అవి వాడతాం. ప్రతి మారు వాళ్ళకి వస్తుంది అని అంటే వాళ్ళకి కాగ్నిటివ్ థెరపీ అని ఇస్తాం అనమాట. వాళ్ళు ఎందుకు ఎక్కువ మ్యాక్సిమైజ్ చేసుకుంటున్నారు ఆందోళన, ఏ విధంగా దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు, వాళ్ళ థింకింగ్ ఎంత ఇర్రేషనల్ అని వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి ఇంతకుముందు పరీక్షలు ఇట్లా ఆందోళన అయినా బాగా రాసాము పాస్ అయ్యారని, లేకపోతే ఆందోళన మితిమీరి ఉండటం వల్ల ఏ పరీక్షలు సరిగ్గా రాయలేదో అని వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ, కాబట్టి ఆందోళన తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బయో ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళ నియంత్రించడం, వాళ్ళ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ సిమ్టమ్స్ కొన్ని తీసుకొని దాన్ని నియంత్రించి వాళ్ళ ఆందోళన కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే డీసెన్సిటైజేషన్ అని, టైం టేబుల్ ఇవ్వంగానే ఎగ్జామ్ టైం టేబుల్ వీళ్ళకి భయాలు మొదలవుతాయి. అలాంటి పిల్లలకి మేమేం చేస్తామంటే పరీక్ష నెల రోజుల కింద ఉంది అని అంటే వాళ్ళకు ఒక హైరార్కీ తయారు చేస్తాం. అంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే పరీక్ష దగ్గరకు వచ్చేటప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వాళ్ళు తయారు చేయమంటాం. చేసి వాళ్ళకి గ్రాడ్యువల్గా తక్కువ స్టిమ్యులస్ని ఇచ్చి ఏదైతే తక్కువ ఆందోళన కలిగిస్తుందో దానికి ముందు వాళ్ళకి మెల్లమెల్లగా ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళ ఆందోళన తగ్గంగానే ఆ స్టిమ్యులస్ నుంచి రెండో స్టిమ్యులస్కి వెళ్ళడం, అలాగ పరీక్ష ముందు రోజు వరకు వాళ్ళకి ఏ విధంగా ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి దానికి రిలాక్సేషన్ నేర్పిస్తూ వస్తాం.